హలో, నమస్తే అండి. శ్రీమతి కావిలిపాటి విజయలక్ష్మి గారి లలితాదేవి నవల 4వ భాగానికి స్వాగతం అండి. ఏటి చూసినా తానే జరగవలసిన తంతుల్ని జరిపించాడు శ్రీనివాస్. అటు వ్యవసాయం, ఇటు ఇంట్లో బంధువులు, వారికి కావలసిన సదుపాయాలు, తల్లికి జరిగే కర్మ అన్నీ నేర్పుగా అయ్యే లోపం రాకుండా చురుగ్గా నిర్వర్తించాడు. శ్రీనివాస్ ఎంత చురుకైనవాడు, తండ్రిలాగే మంచి సమర్థుడు సుమండి అన్నది 11వ నాటి రాత్రి రామారావుతో సుభద్రమ్మ. ఏం తెలివో, ఇహ బిఏ చదవడంట. ఏజ్ బారైపోకుండా ఏదన్నా గుమస్తా పోస్టు దొరికితే జాయిన్ అయిపోతాట అన్నాడు రామారావు అసంతృప్తిగా. 12వ నాడు బంధువులందరితో పాటు తాము వెళ్ళిపోతామని ప్రయాణం అవుతున్న సుభద్రమ్మని, ఒక్క 2 రోజులుండండి అత్తయ్య, వెళ్ళిపోదురు గాని ఇల్లంతా ఎలా ఉందో చూసారా, మీరు కూడా వెళ్ళిపోతే మరి నాకు సాయం చేసేవాళ్ళు ఎవరున్నారు అన్నాడు శ్రీనివాస్. మామయ్య సెలవులేదంటున్నారో ఎందామే మొహమాటంగా. మీ అత్తయ్య లలిత 4 రోజులు ఉంటారులే, నేను వెళ్ళొస్తాను అన్నాడు రామారావు వెళుతూ. బావగారు పోయిన వాళ్లతో పోతామా చెప్పండి, మీరే పిల్లలకు తల్లి తండ్రి అయి అన్నీ చూసుకోవాలి కానీ అన్నాడు రాఘవయ్యతో. లలితని మా ఇంట్లో ఉంచేయండి, పరాయి వాళ్ళం కాదుగా, పెళ్ళయ్యేదాకా ఎలా ఉంచుతాం అనుకోటానికి, సంవత్సరం దాటాక పెళ్లి చెయ్యొచ్చు అన్నాడు రాఘవయ్య. అతని గొంతు ప్రాధేయపడుతున్నట్టు ధ్వనించింది. అలాగే ఉంచెద్దును, దానికేం గాని, అది కాలేజీలో చదువుతానని సరదా పడుతుంది నసిగాడు రామారావు. ఎందుకండి ఆ చదువు చాలదు అని రాఘవయ్య. ఇహ చదువు చాలే మామయ్య అని శ్రీనివాసు అన్నారు. కానీ రామారావు ఏ సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వేసి, మరి వస్తాను, ఆదివారం నాడు వాళ్ళని పంపించేయండి, నాకు హోటల్ భోజనం పడదు సుమండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేస్తున్నావు నవ్వుతూ ప్రశ్నించింది లలిత. బాదం, నిద్రగన్నేరు, నందివర్ధనం చెట్ల దగ్గరగా ఉన్న చోట ఆ నీడలో చాప మీద మొహం చాటు చేసుకుని బోర్లా పడుకున్న శ్రీనివాసం చూస్తూ. అతని నుంచి జవాబు లేదు. అతని దగ్గరగా నడిచెళ్ళి అతని పక్కన కూర్చుని, ఏయ్ పట్టపగలు ఇంత నిద్ర, గదిలోకి పోయి పడుకోరాదు అని అతన్ని భుజం పట్టి కుదిపింది. అతను చివాలున లేచి కూర్చున్నాడు. అతని చెంపలు తడిసున్నాయి, కళ్ళు ఎర్రగా వాచి ఉబ్బి నీళ్లు చిమ్ముతున్నాయి. నువ్వు ఏడుస్తున్నావా ఆశ్చర్యంగా అతని మొహంలోకి చూస్తూ ప్రశ్నించింది లలిత. అమ్మ పోయిన నాడు ఏడవని వాణ్ణి నేను ఒక్కడే కదూ అని విరక్తిగా నవ్వి, నాకు గుండెల నిండా నిలవలేనంత దుఃఖం ఉంది రాణి, కానీ నేను ఏడుస్తూ కూర్చుంటే అప్పటి కర్తవ్యం నిర్వహణ ఎలా? నాన్నగారికి ఇది పెద్ద షాక్. ఆయన ఆ షాక్లో నుంచి కోలుకునేసరికి ఎంతకాలం పడుతుందో. ఆయనకు అమ్మంటే చాలా ప్రేమ. ఏదన్నా ఎప్పుడన్నా వారిద్దరి మధ్య వాదన వచ్చిందంటే చివరికి అమ్మ మాటే నెగ్గేది. ప్లీడర్ గారి అమ్మాయిని నాకు చేస్తామని నాన్న, మా అన్నయ్య కూతుర్ని చేస్తానని అమ్మ ఎన్నాళ్ళు వాదించుకున్నారో చివరికి అమ్మ నాన్నగారే రాజీకి వచ్చారు. నాకు ఆడపిల్లలు లేరు, నాకు కోడలే కూతురు లాంటిది అవ్వాలి, అందుకే అన్న కూతుర్ని శ్రీనివాసుకి చేస్తాను, దానికి నా మీద అభిమానం ఉంటుంది అనేదమ్మ. దానికి మాత్రం నీ మీద అభిమానం ఉంటుందని గ్యారంటీ ఏమిటి అని నాన్నగారు ప్రశ్నించేవారు. మాది రక్త సంబంధం, తప్పకుండా ఉంటుంది. నా అన్న కూతురు నన్ను తిట్టినా నాకు కష్టం అనిపించదు అనేది అమ్మ ఆ వాదనలో. నువ్వు అమ్మ హృదయానికి తలకొట్టుకు ఏడుస్తుంటే అమ్మ మాట అక్షరాలా నిజమనిపించింది. కానీ కొన్ని రోజులు ఆమె బతికుంటే బాగుండేది. ఎన్నిసార్లు నేను పరీక్ష తప్పినా పోన్లేరా అని నవ్వేసేదే కానీ ఏమీ అనేది కాదు అమ్మ. అలాంటి అమ్మ పోతే నాకు బాధ ఉండదా రాణి? ఈవేళ తీరిక దొరికింది, గుండెల్లో బరువు దించుకోవటానికి ఏకాంతంగా ఏడుస్తున్నాను అన్నాడు శ్రీనివాస్ రుద్ధస్వరంతో. అతని చెరిగిన క్రాఫ్ సవరించి చీర చెంగుతో కన్నీరు ఒత్తుతూ, మిమ్మల్ని చూడాలంటుంది. ఆమె ఒంట్లో బాగుండలేదని మామయ్య వ్రాస్తే ఏదో కాస్త అనారోగ్యం అనుకున్నాను కానీ ఇంతలా కుంగిపోయిందనుకోలేదు. నువ్వు మాత్రం ఎంతసేపు నీ కవ్వింపులు హాస్యాలే కానీ అత్తయ్య ఆరోగ్యం సంగతి ఎప్పుడన్నా రాశావా ఉత్తరంలో? కనీసం 4 రోజులన్నా నా చేత అత్తయ్య సేవ చేయించుకుంటే నాకు శాంతిగా ఉండేది అన్న లలిత గొంతు పూడిపోయి కళ్ళు చెమ్మగిల్లాయి. సరే, జరిగిందేదో జరిగిపోయింది, మన చేతుల్లో ఉన్నదంతా చేశాం.
ఆమెకు ఆయువు లేదు, ఏం చేస్తాం అనేసి క్షణం తర్వాత, వేణు పొలం నుంచి వచ్చాడా ఈవేళ అని అడిగాడు శ్రీనివాస్. లేదు, అన్నం క్యారియర్లో పెట్టి పంపించేశాను. మరేమనుకోకు, కొన్ని రోజులు మాకు సాయంగా మా ఇంట్లో ఉండలేవా రాణి అని అడిగాడు. ఆమె మౌనంగా తలవాల్చింది. నువ్వు సరే అంటే అత్తయ్యను ఎలా అన్నా ఒప్పిస్తాను. ఇంకా చదవాలనుంది శ్రీనివాస్. ఎందుకు రాణి, ఇంకా చదివి నువ్వేం చెయ్యాలి? వాళ్ళ మళ్ళీ మౌనమే సమాధానం. 4 క్షణాలు దొర్లాయి. కాలేజీలో జాయిన్ అవుతావా అన్నాడు శ్రీనివాస్. అవునన్నట్టు తల ఊపిందామె. సరే నీ ఇష్టం అని లేచి నిల్చున్నాడు అతడు. అతని వెనకే ఆమె ఇంట్లోకి వెళ్ళింది. అమ్మా లలిత, ఒక్క నెల రోజులుండవు అని బతిమిలాడుతున్న రాఘవయ్య, వెళ్ళనీండి నాన్న, మేమున్నాంగా, మీకేవి లోటు రానియంలేండి అని విసుగ్గా శ్రీనివాస్ అనడంతో మౌనంగా ఉండిపోయాడు. నువ్వు వెళ్ళి సుమారు 2 నెలలైందనుకుంటాను. ఉత్తరం రాస్తావేమో అని నీ ఉత్తరం కోసం ప్రతిరోజు ఎదురుచూసి నువ్వు నన్ను అసలు మర్చిపోయి ఉంటావని ఈ ఉత్తరం రాస్తున్నాను. నిజంగా నీ శ్రీనివాసుని మర్చిపోయావా రాణి? ఎందుకు ఉత్తరం రాయటం మర్చిపోయావు? మానేశావెందుకని? నా మీద కోపం వచ్చిందా? నువ్వు కాలేజీలో చేరావని ఆ మధ్య మామయ్య నాన్నకు రాసిన ఉత్తరంలో చూశాను. ఎలా ఉంది కాలేజీ చదువు? రమణ బీఎస్సీ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. రామం బీకాం పాస్ అయ్యాడు. నేను వేణు ఇల్లు వ్యవసాయం చూస్తున్నాం. నాన్నగారికి పక్షవాతం వచ్చింది. ఆ విషయం మామయ్యకు ఆ మధ్య ఉత్తరం రాశాను. నీకు తెలిసే ఉంటుంది. కొద్ది రోజుల్లో తల్లి తండ్రి లేని పిల్లలం అయిపోతామేమో. ఏమిటో దిగులుగా, మనసంతా బరువుగా ఉంటుంది. ఉన్నా తీరిక చేసుకొని ఓ ఉత్తరం రాయి రాణి. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ శ్రీనివాస్. చదివి కవరు మూసేస్తున్న లలిత, ఎవరే అమ్మాయి ఉత్తరం? సుభద్రమ్మ అడిగేసరికి నవ్వేసి, ఇంకెవరు, శ్రీనివాస్ అని అంది. ఏం రాశాడు? వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగుందా అని అడిగింది ఆత్రంగా. అలానే ఉందట అని కవరు డ్రాయర్ సొరుగులో పడేసింది లలిత. రాత్రి భోజనాల దగ్గర అంది భర్తతో సుభద్రమ్మ. పాపం రాఘవయ్య గారికి తగని జబ్బు పట్టుకుంది. పిల్లలు ఎలా అవస్థపడుతున్నారు అని. వాళ్ళ దరిద్రం లేకపోతే వర్ధనం బతికే ఉండేది. ఎలక్షన్లలో కొంత తగలేశాడు, మరికొంత ఈ జబ్బుకు అవుతుంది. ఏమిటో ఆస్తులు అనుకుంటాం కానీ చదువుకి ఉద్యోగానికి విలువ ఎలా వస్తుంది? ఎంత ఆస్తైత్రి మాత్రం అన్నాడు రామారావు. ఏమిటో అతను ఎందుకలా అన్నాడో బోధపడక మౌనంగా ఉండిపోయింది సుభద్రమ్మ. సుభద్ర, తహసీల్దార్ గారి అమ్మాయి సంబంధం చూశానా? ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం. ఆస్తిపాస్తులు లేకపోతే డాక్టరు 2 చేతులతో ఆర్జిస్తాడు. అబ్బాయా రూపసి. 10,000 కట్నం ఇచ్చారనుకో. మన లలితకు కూడా అలా ఏ సంబంధమైన దైవ కృప వలన దొరికితే అంటూ ఆగాడు. ఇప్పుడు అర్థమైంది సుభద్రమ్మకి. అతని అన్నంలో పెరుగు దిమ్మరించేస్తూ, బాగుంది, ఇదా మీ ఆలోచన? నిశ్చయమైన సంబంధం అయినా కావలసిన కుర్రాడు వదులుకుని పై సంబంధం చేస్తామా? అయోమయంగా తండ్రి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది లలిత. నిశ్చయమైంది కానీ పెళ్లి కాలేదుగా. ఎవరు దాని మెడలో తాళి కడితే అతనే మనకి కావలసినవాడు. అతను కట్టనన్నాడా? శ్రీనివాసు చాలా మంచి కుర్రాడు. అబ్బా, ఎందుకమ్మా ఈ కబుర్లు ఇప్పుడు? నేను బిఏ అయితే గాని పెళ్లి చేసుకొని అంది లలిత. ఇంకా బిఏ చదువుతావా అంది సుభద్రమ్మ విస్మయంగా. ఎందుకు చదవకూడదు? చదువుతుంది. వీళ్ళ లెక్చరర్ ఒక ఆయన అన్నాడు నాతో, మీ అమ్మాయి చాలా తెలివైంది, బాగా చదివించండి అన్నాడు రామారావు తల ఎగరేసి నవ్వుతూ గర్వంగా. ఆ రాత్రి లలితకి సరిగ్గా నిద్ర పట్టలేదు. తండ్రి అన్న మాటలు ఆమె మనసులో కలత రేపాయి. ఆస్తులు అనుకుంటాం కానీ చదువుకి ఉద్యోగానికి ఉన్న విలువ ఎలా వస్తుంది? తహసీల్దార్ గారి అమ్మాయి భర్త డాక్టరు. తాను వెళ్ళింది పెళ్లికి. ఓహ్, ఆ అబ్బాయి ఎంత హుందాగా టీవీగా ఉన్నాడు. అతని ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంత ఇదిగా ఉన్నారు. అతనితో తనకు కాబోయే భర్త శ్రీనివాస్ని పోల్చి చూసింది. శ్రీనివాస్ గుమస్తా కన్నా పెద్ద ఉద్యోగి కాడు. అతని ఫ్రెండ్స్ అంతా సామాన్యులే. అతని తరఫున పెళ్లికి వచ్చేవారు ఎక్కువ ఊరి రైతులు. తహసీల్దార్కి ఉద్యోగం తప్పితే ఆస్తి ఏమీ లేదు. అయినా 10,000 ఇచ్చాడు. నాన్నకి కూడా ఆస్తి ఉంది. 10,000 ఇవ్వటం ఓ లెక్క కాదు. పైగా తానొక్కతే ఆడపిల్ల. తాను బిఏ చదివి గ్రాడ్యుయేట్ అనిపించుకొని
డాక్టర్నో ఇంజనీర్నో లేక ఐఏఎస్నో చేసుకుంటే ఎందుకు చేసుకోకూడదు? నిశ్చయమైంది కానీ పెళ్లి కాలేదుగా. అలా అనుకున్నప్పుడు శ్రీనివాస్, అతని రూపం, చిరునవ్వు గుర్తొచ్చాయి. ఈవేళే అతని దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం గుర్తొచ్చింది. జవాబు ఇవ్వాలా వద్దా అని ఎంతోసేపు ఆలోచించింది. చివరికి మామూలుగా ఓ ఉత్తరం రాసేస్తాను, లేకపోతే ముందే అనుమానాలు, అనవసరమైన గొడవలు రావచ్చు అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుని తెల్లారుజామున చిన్న మగత నిద్ర పట్టింది. రాత్రంతా చదివావా ఏమిటి? అలా వెర్రెత్తినట్టు చదివేస్తున్నావు? చదివి ఉద్యోగం చెయ్యాలా? ఊళ్ళేలా? పని లేకపోతే సరి. చదివించే వివేకం ఆయనకు లేదు, నీకు లేదు. కళ్ళెంత ఎర్రగా ఉన్నాయో అద్దంలో చూసుకోంది చిరాగ్గా కూతురి వైపు చూసి కాఫీ టక్కున ఆమె ముందు పెడుతూ. రాత్రి భర్త లలితకి పై సంబంధం చేసే ఉద్దేశం వెల్లడించిన దగ్గర నుంచి ఆమెకు మనసు బాగాలేదు. పాడి పంట, పెద్ద మేడ, అన్నిటినీ మించి అణుకువగా అందంగా తామంటే అభిమానంగా ఉండే శ్రీనివాసుని వదులుకోవటం అంటే బాధగా ఉంది. ఈరోజే మరో సంబంధం లలితకు అయిపోతున్నట్టు బాధపడిపోయిందామె. కాఫీ తాగి వెళ్ళిపోతున్న లలితను శ్రీనివాస్కు జవాబు రాశావా అని అడిగింది సుభద్రమ్మ. నిన్న సాయంత్రమేగా ఉత్తరం వచ్చింది. రాస్తాలే అంది లలిత. మరో రోజు రామారావు తహసీల్దార్ గారు అల్లుడు అని ఏవేవో చెప్తుంటే, పోన్లేదురు, ఆ డాక్టర్ సర్వీస్ మొత్తంలో మన శ్రీనివాస్కి ఉన్నంత ఆస్తి సంపాదించగలడా ఏమిటి? ఉద్యోగం చెయ్యకపోయినా కాలు మీద కాలు వేసుకుని తినగలడు శ్రీనివాస్ అంది సుభద్రమ్మ. తింటాడు. ఈ సంవత్సరం పంటలు పోయాయిగా అన్నాడు రామారావు చేతులు తిప్పుతూ. వచ్చే సంవత్సరం పండుతాయి. ఏమైతే అవని. లలితని ఇంకా చదివిస్తాను. వాడు కూడా దానికంటే ఎక్కువగా చదివితే సరే అంటాను. బిఏకి వెళతాడు కాబోల్ని. గుమస్తా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్ట. ఫోన్లేండి, తాలూకా ఆఫీసు గుమస్తాగా చేరితే మీలా కొన్నాళ్ళకి డెప్యూటీ తహసీల్దార్ అవుతాడు. ఎందుకు? పడే పాటలన్నీ పడిన తర్వాత చచ్చే ముందు. ఎప్పుడైతేనే నీ కూతురి భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలుసు. నువ్విక ఉచిత సలహాలు ఇవ్వక నోరు మూసుకొని ఉండు అన్నాడు చిరాగ్గా రామారావు. నోరు మూసుకొని ఎలా పడుంటాను? పిల్ల పెళ్ళికి వయసొచ్చి ఇంట్లో ఉంటేను. ఆ వేళ మీ చెల్లెలు వచ్చి అడిగినాడు. అంత మంచి సంబంధం, ఇంత మంచి సంబంధం. లలిత అదృష్టవంతురాలు. అర్ధనం రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. శ్రీనివాస్ని అల్లుడిగా పొందటం మన అదృష్టం అని సంబరపడిపోయాం. ఈవేళ అతను తల్లిపోయింది. డిగ్రీ తెచ్చుకోలేదు. ఇంటికి పెద్దవాడు. ఆస్తిలో లెక్క అని ఆలోచనలు. ఇలా సాగిపోయింది ధోరణి. నువ్వు నోరు మూస్తావా లేదా అని రామారావు గర్జించటంలో సుభద్రమ్మ ఇంకా అక్కసుగా ఏవేవో అనేసి తర్వాత కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రీనివాస్, నీ ఉత్తరం అందింది. కాలేజీ చదువు, ప్రాక్టికల్స్ గొడవ. నీకు జవాబు ఇవ్వటం ఆలస్యం చేశాను. మరేం అనుకోకు. అయినా ఉత్తరం రాయటానికే విశేషాలున్నాయి. మామయ్యకి నమస్కారాలని రమణారామం వేణులను అడిగానని చెప్పు. లలిత ఉత్తరం పక్కన పడేసి బరువుగా నిట్టూర్చాడు శ్రీనివాస్. పొడిగా రాసింది ఉత్తరం. తప్పదన్నట్టు, అదేదో జవాబు ఇవ్వాలన్నట్టు రాసి పారేసింది. లలిత ఎందుకో ఈ మధ్య మారిపోతున్నది. ఓసారి వెళ్ళాలి అనుకుని మళ్ళీ ఎలా వెళ్ళటం? అమ్మ పోయి ఇన్ని నెలలు గడిచాయి. మామయ్య రమ్మని ఉత్తరం రాయలేదు. లలితకైనా పోనీ ఒకసారి రా అని రాయలేదు. పిలవని పేరెంటల్లా వెళ్ళి అక్కడ ఆదరణ లభించకపోతే చిన్నబుచ్చుకు రావాలి. కానీ ఎప్పటికైనా వాళ్ళు రమ్మని వ్రాసాకే వెళ్తాను అనే నిశ్చయానికి వచ్చాడు. కొంచెం సేపటికి రాఘవయ్య పరిస్థితి రోజు రోజుకి అధ్వాన్నంగా దిగజారిపోతుంది. వేణు వ్యవసాయ పనులతో క్షణం ఇంట్లో ఉండడు. రమణారామం పట్నంలో ఉన్నారు. తండ్రిని కనిపెట్టుకొని ఇంట్లో ఉండటం శ్రీనివాస్ పని దొర్లిపోతున్నాయి రోజులు. రాఘవయ్య మంచాన పడ్డది మొదలు కరణం బాపిరాజు తరచుగా వాళ్ళ ఇంటికి వచ్చి ఏదన్నా సాయం కావాల్సి వస్తే తప్పక చేస్తానని హామీ ఇచ్చి వెళుతూ ఉండేవాడు. అలాగే వేణు 4 రోజులు జ్వరంతో ఇంట్లో ఉండిపోతే పొలం పనులు కూడా తాను చూశాడు. శ్రీనివాస్ ఉద్యోగ ప్రయత్నంలో పట్నం వెళ్ళి 2 రోజులు ఉండిపోతే ఇంట్లో రాఘవయ్యను కనిపెట్టుకొని ఉన్నాడు. అతను వీరి కుటుంబానికి ఆత్మీయుడైపోయాడు. క్రమంగా కరణానికి 5 ఆడపిల్లలు. కొద్దిపాటి భూమి, తాటాకులు ఇల్లు మాత్రమే ఉన్న కరణం పేదవాడనే చెప్పాలి.
ఓ రోజు వంట మనిషి ఆరోగ్యం బాగుండలేకపోవడంతో వంట చేస్తున్నాడు శ్రీనివాస్. చొరవగా వంట ఇంట్లోకొచ్చిన బాపిరాజు, ఏరా నువ్వు చెయ్యి కాల్చుకుంటున్నావు? ఆమె ఏమైంది వంటామే అని అడిగాడు నవ్వుతూ. శ్రీనివాస్ కంగారు చూసి, వంటామెకు ఒంట్లో బాగలేదు మామయ్య, పడుకుంది. నాన్నకు ఆకలిగా ఉంది అని చిన్నపిల్లాళ్ళ తొందరపడుతున్నారు. అన్నం ముద్ద చేసేశాను, మళ్ళీ అన్నం వండాలి అన్నాడు విసుగ్గా. మీ అత్తయ్యను పంపనా? ఆమె లేచే వరకు కాస్త వండి పడేస్తుంది. వద్దులే మామయ్య, నీకిప్పటికే అనవసరంగా ఎంతో శ్రమ కలుగుతోంది మా గురించి. అతని అభిమానానికి కృతజ్ఞతగా నొచ్చుకుంటూ అన్నాడు శ్రీనివాస్. పర్వాలేదురా, బంధువులలో మనలో మనకి ఇలాంటి అరమరికలు ఏమిటి? ఆమె మా ఇంటికి వస్తే మీ ఇంట్లో పని ఎవరు చేస్తారు మామయ్య? మీ అతిథులు అభ్యాగతులు అని నవ్వాడు అతడు. పోనీ కమలను పంపిస్తానుండు అంటూ అతను నిలవకుండా వెళ్ళిపోయాడు. కమలను పంపిస్తాడా? కమల తామెరగనిది పరిచయం లేనిది కాదు. కానీ వయసొచ్చిన అమ్మాయి. మాద ఆడదక్షత లేని ఇల్లు. మేము యువకులం. మా మీద మామయ్యకు ఎంతో నమ్మకం. మేము మంచివాళ్లమని ఎంతో విశ్వాసం లేకపోతే ఆ అమ్మాయిని మాకు సాయం చేయమని పంపిస్తానంటాడు. ఎటువంటి సంకోచం ఆలోచన లేకుండా ఈ బాపిరాజు పాటు చేశాడు కాదు మామయ్య. కనీసం ఉత్తరం కూడా రాయటం మానేశాడు అతడు. అనుకోగానే లలిత, ఆమె గతంలో రాసిన ఉత్తరాలు, పెద్దలు తమకి నిర్ణయించిన అనుబంధం గుర్తొచ్చి మనసు కలతబారింది. చాలా రోజులైంది లలిత దగ్గర నుంచి పొడి ఉత్తరం వచ్చి. ఎందుకో ఆ ఉత్తరానికి జవాబు ఇవ్వాలనిపించలేదు. తాను కూడా రాయటం మానేసింది. వాసు, రాఘవయ్య పిలుపు. అతని ఆలోచనలు చెదిరిపోయాయి. అయిపోయింది నాన్న అన్నాడు మళ్ళీ పెట్టిన అన్నం ఎసరు మరిగిందో లేదో అని మూత తీసి చూస్తూ. నేను మీకు భోజనం తెచ్చాను మామయ్య, మా ఇంట్లో అయిపోయింది అన్న సన్నని గొంతు విని ఉలికిపాటుగా యువతలికొచ్చాడు శ్రీనివాస్. అబ్బే ఎందుకమ్మా, ముద్దగా మొహమాటంగా అంటున్నాడు రాఘవయ్య. పైట చెంగు మల్లో దోపుకొని క్యారియర్ గిన్నెలు ఒక్కొక్కటి తీస్తూ, మీరు కలిపి తినేయగలరా మామయ్య అని అడిగింది కమల. ఎందుకు తెచ్చావు కమల? నా వంట అయిపోయిందిగా. పోనీ తెచ్చావు, ఆయన భోజనం సంగతి నేను చూస్తాలే అన్నాడు శ్రీనివాసు గదిలోకి వస్తూ. రాఘవయ్య చేత్తో అన్నం తీసుకొని తినలేడు. అతనికి అన్నం కలిపి తినిపించాల్సిందే. మీ వంట ఎంత మట్టుగా అయిందో నాన్న చెప్పారు కానీ ఆ వంట ఇంట్లో ఏ పని ఎక్కడ ఉన్నాయో, ఏ వంట చేయమన్నారో చెప్పండి, చేస్తాను అంది కమల నవ్వుతూ. అయితే ఇలా రా అన్నాడు శ్రీనివాస్ తాను నవ్వుతూ. వంట ఇల్లు సామాన్లు అన్నీ చూపించి, అయ్యో కమల, పాలు విరిగిపోతాయేమో, పొయ్యి మీద పెట్టడం మర్చిపోయాను అన్నాడు అతడు. పర్వాలేదులేండి, విరిగిపో, కాచేస్తాను. కానీ ఏం కూర చేయమన్నారు? అన్నం వండేశారటగా. చచ్చా, అన్నం పాడు చేశాను. హాస్యం చేసి నవ్వక, కానీ అన్నం కూడా వండేయి. అవిగో కూరలు, నీకిష్టం వచ్చిన కూర చెయ్యి. వేణుకి అన్నం పంపించాలి, కాస్త తొందరగా చేయాలి. మరి నేను నాన్నకి అన్నం పెట్టాలి, వెళ్ళనా? ఆయనకు తినిపించాలా? అవును కమల, సరే వెళ్ళండి. వంట చేసి క్యారియర్ సర్ది శ్రీనివాస్ గదిలోకి వచ్చి, వేణుబావకి అన్నం పంపిస్తారా అని తలెత్తి పేపర్ చదువుకుంటున్న శ్రీనివాస్ వైపు చూసి నవ్వుతూ, ఏమండోయ్, హాయిగా ఇల్లు నాకు అప్పగించి పేపర్ చదువుకుంటున్నారు. ఒక్క పూట వంట చేయటానికి మాత్రమే వచ్చాను సుమండి అంది నవ్వుతూ కమల. సారీ కమల, నిజంగా నువ్వు ఇంట్లోకి వచ్చి వంట చేసి పెడతాననేసరికి ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యాను తెలుసా. వేణుకి క్యారియర్ సర్దేశావా అని లేచి నిల్చుని గది కిటికీలో నుంచి అవతలికి చూస్తూ సింహాచలం అని పిలిచాడు శ్రీనివాస్. వస్తున్నాను బాబయ్య అంటూ వచ్చాడో వయసు మళ్ళిన వ్యక్తి. అతని చేతికిచ్చే, నువ్వు కూడా భోంచేయి కమల అన్నాడు శ్రీనివాస్. ఆహా, మీరుండండి, నేను భోంచేసే వచ్చాను. నిజం? నిజమే. లేకపోతే 12 గంటల వరకు నేను భోంచేయకుండా ఉండగలనా? తొందరగా కాళ్ళు కడుక్కోండి, వడ్డన చేస్తాను. నేను తినేస్తాలే, నువ్వు ఇంటికెళ్ళిపో. వంట ఇంట్లో గిన్నెలవి సవరించనక్కర్లే, అవన్నీ నేను చూస్తాలే. మీ ఇంట్లో పనులన్నీ పూర్తయ్యాక ఇంటికి రమ్మన్నారు నాన్న. ఓ, అయితే మరి ఇంటికి నువ్వు వెళ్ళటం పడదు అన్నాడు కొంటెగా నవ్వుతూ. ఎంత ఆశ! నిజం కమల, మా ఇంట్లో పనులు పూర్తవటం ఎప్పుడు? వంట ఇంటి సవరింపయ్యేసరికి నాన్నకి హార్లిక్స్ మందులు ఇవ్వాలి. పని మనిషి వచ్చాక గిన్నెలు కడిగించాలి. తర్వాత కాఫీ, టిఫిను, వంట, మళ్ళీ భోజనాలు.
రాత్రి అయిపోతుంది, అందుచేత వెళ్ళిపో. ఏ నేను ఇంట్లో ఉంటే మీకు ఇబ్బందిగా ఉందా? అత్తయ్య ఉండేటప్పుడు నేను మీ ఇంట్లో 1-2 సార్లు 2-3 రోజులు ఉండిపోయేదాన్ని. మీకు తెలియదు? నాకు మీ ఇల్లు మీరు కొత్తవారా? అది కాదు కమల, అత్తయ్య ఉన్నప్పుడు సంగతి వేరు. నీకు తెలీదు. సరే పద, అన్నం పెడదు గాని అన్నాడు. ఇక ఆమెతో వాదించటం ఇష్టం లేక. ఇరుగు పొరుగు వాళ్ళు దూరపు బంధుత్వం ఉండటం వల్ల వారికి వీరికి బాగా పరిచయం అయింది. అయితే అంతస్తుల తేడా. రాఘవయ్య, అతని భార్య, పిల్లలు ఐశ్వర్యవంతులుగా తమ కన్నా ఎంతో గొప్పగా భావించే బాపిరాజు కుటుంబం. వీరి పరిచయమే ఓ భాగ్యంగా భావించి గర్వించేవారు. పొలంలో పండిన ప్రతి పంట కరణం ఇంటికి పంపించేది వర్ధనమ్మ. వర్ధనమ్మ ఆరోగ్యం బాగలేనప్పుడల్లా ఆమెకు సేవ చేయబోయేవారు బాపిరాజు భార్య సత్యవతి. పిల్లలు కూడా అప్పుడప్పుడు అందంగా వినయంగా ఉండే కమలని ముద్దుగా తన దగ్గర 2-3 రోజులు ఉంచుకునేది వర్ధనమ్మ. వారింటికి వెళ్లకుండా వర్ధనమ్మ కొడుకులతో చనువుగా ఆడుకునేది కమల. కమలంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టం. వంట ఇంటి పనులు పూర్తి చేసుకుని యువతలకొచ్చి చేతులు పమిటి చెంగుతో తుడుచుకుంటూ, వెళతాను మామయ్య, కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోశాను, సాయంత్రం వచ్చి వంట చేస్తాలేండి అంది రాఘవయ్య మంచం దగ్గరికి వస్తూ. కమల, మా ఇంట్లో ఉండిపోరాదటే నువ్వు అన్నాడు నవ్వుతూ రాఘవయ్య. అతని మాట ముద్దగా అస్పష్టంగా ఉండటం వల్ల ఆమెకు అర్థంగాక శ్రీనివాస్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. నిన్ను మా ఇంట్లో ఉండిపోరాదా అని అడుగుతున్నాడు నాన్న. ఆ పిల్ల బుగ్గలు సిగ్గుతో ఎర్రబారాయి, తల వాలిపోయింది. సాయంత్రం వస్తాలే మామయ్య అని గిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయింది. క్షణం తర్వాత సాయంత్రం తర్వాత మళ్ళీ వచ్చింది కమల. శ్రీనివాసు, నేను వంట చేస్తాను కమల అంటున్నా, మళ్ళీ మీ వంట మనిషి డ్యూటీలో జాయిన్ అయ్యేదాకా నన్ను మీ ఇంట్లో వంట చేయమన్నారు మా నాన్న. మీరు అడ్డురాకండి అడుగడుగునా అంది కమల నవ్వుతూ. థ్యాంక్స్. అయితే నేను వెళ్ళి పత్రిక చదువుకోనా? మహారాజులా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి శ్రీనివాస్. పొలం నుంచి వచ్చిన వేణు కాళ్ళు చేతులు కడుక్కొని వంట ఇంటికి వచ్చి కమలను చూసి కొంచెం ఆశ్చర్యంగా, ఓ నువ్వా అన్నాడు నవ్వుతూ. ఓసారి అతని వైపు తలెత్తి చూసి ఫ్లాస్క్లో కాఫీ గ్లాసులో వంచి అతనికి అందిస్తూ, మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది అని అడిగింది నెమ్మదిగా ఆమె. శ్రీనివాస్ దగ్గర ఆమె బిడియపడలేదు. కానీ వేణువుపై ఎందుకో కనులెత్తి చూడలేకపోయింది, ఫ్రీగా మాట్లాడలేకపోయింది. నువ్వు వంట చేసావులా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. కూరలో ఉప్పు ఎన్నిసార్లు వేశావు అన్నాడు వేణు కొంటెగా నవ్వుతూ. 4-5 సార్లు. 4 తవ్వలు. అవునా? వచ్చే నవ్వు పెదవుల మధ్య బిగబడుతున్న కమల వైపు చిలిపిగా చూస్తూ అడిగాడు వేణు మళ్ళీ. పో హాస్యం. మీ అన్నయ్యని అడుగు, ఎక్కువైందేమో అన్నది కమల తలెత్తకుండానే. అన్నయ్య, మధ్యాహ్నం కమల చేసిన వంకాయ కూర ఎలా ఉంది అని అడిగాడు వేణు. అప్పుడే వీడి మాటలు విని ఇటువైపు వచ్చిన శ్రీనివాస్ని. పోరా, చాలా బాగా చేసింది కూర. వాడి మాటలకి ఏమిటిలే అమ్మా, వంట అయితే పొద్దుపోకుండా ఇంటికి వెళ్ళిపో అన్నాడు శ్రీనివాస్. మీకంతా భయం. పొద్దుపోయినా పర్వాలా, నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తానని చెప్పారు అంది కమల. రాత్రి 8 గంటలకు వచ్చాడు బాపిరాజు. శ్రీనివాసు, వేణు, కమల భోంచేస్తున్నారు కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటూ. కమల భోంచేయనని ఎంత పట్టినా బలవంతాన ఆమెను తమతో భోజనానికి కూర్చుని పెట్టారా అన్నదమ్ములు. వాళ్ళని చూసిన బాపిరాజు సంతోషంగా నవ్వుకుంటూ, ఏమిరా బాబు, వంట బాగా చేసిందా మా అమ్మాయి అన్నాడు. ఓ, చాలా బాగా చేసింది. ఎవడు పూజ చేసుకున్నాడో దేవుడికి మీ అమ్మాయి మెళ్ళో తాళి కట్టడానికి. వాడికి 4 రోజులు మీ అమ్మాయి వంట తిన్నాడంటే అన్నద్వేషం పుట్టకపోతే నీ పేరు బాపిరాజు కాదు అన్నాడు వేణు. అంతా ఫకాలు నొక్కేసారి నవ్వారు. అన్న నోటో పెట్టుకున్న కమల పలకమారి దగ్గొచ్చి అక్కడి నుంచి లేచిపోయింది. హాస్యంగా చమత్కారంగా మాట్లాడటంలో దిట్ట వేణు. అతను వ్యవసాయపు కూలీలను కూడా నవ్వుతూ నవ్విస్తూ పనిచేయిస్తాడు. అతని పొలంలో పనిచేసే వారికి అలసట అసలు తెలీదు. అందరూ కలిసి కూర్చుని అరగంట కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ గడిపాక కమలను తీసుకొని ఇంటికెళ్ళాడు బాపిరాజు. మళ్ళీ మర్నాటి ఉదయం వచ్చి వంట చేసింది కమల. 4 రోజుల తర్వాత వంట మనిషి డ్యూటీలో జాయిన్ అయింది. కమలని మాత్రం ఓసారి మా ఇంటికి ప్రతిరోజు నువ్వు పిలిపించాలి సుమా.
అన్నాడు రాఘవయ్య బాపిరాజుతో. నాకు అభ్యంతరం లేదు, కానీ నలుగురు ఏమనుకుంటారో అని నసిగాడు బాపిరాజు. ఏమనుకుంటారు? అనుకుంటే నా నలుగురు కొడుకులు కమల కన్నా పెద్దవాళ్ళు. ఎవడికో ఒకడికి ముడిపెట్టేద్దాం, మరేం పర్వాలేదు. నువ్వు చెబితే నమ్మవు, కానీ ఈ 4 రోజులు కమల ఇంట్లో అలా తిరుగుతుంటే నాకు వర్ధనం బతికొచ్చి మళ్ళీ ఈ ఇల్లు చక్కబెట్టుకున్నంత సంతోషం అనిపించింది. వారం పోతే సంవత్సరీకాలు అన్న రాఘవయ్య గొంతు జీరబోయింది. సంవత్సరీకాలు అవగానే శ్రీనివాస్ పెళ్లి చేసేద్దాం. నిశ్చయమైన మామగారి కూతురుందిగా, కోడలు నట్టింటో తిరుగుతుంది అన్నాడు బాపిరాజు. చూద్దాం, దానికేం గాని. అమ్మాయిని ఒకసారి వచ్చిపోతుండమని చెబుదు. కమల కాఫీ కలిపింది. అమృతంలా తాగాను. వంట సరే, అలాగని చాకిరీకి పంపించమన్నాను అనుకోకు. వంట మనిషి నౌకరు ఉన్నాడు అని క్షణం తర్వాత. వారం 10 రోజుల్లో శ్రీనివాస్కి జిల్లా పరిషత్ నుంచి ఆర్డర్లు వస్తాయి. వాడు వెళ్ళిపోతాడు. ఒంటరిగా నేనుంటా ఇంట్లో. వేణు పొలంలోకి పోతుంటాడు. ఏమంటావన్నాడు రాఘవయ్య. అలాగే లేండి అన్నాడు రాఘవయ్య మరో 4 సార్లు అడిగిన మీదట బాపిరాజు. కమల తెలివి చురుకు గల పిల్ల. ఉదయం వచ్చి సాయంత్రం మళ్ళీ తమ ఇంటికి వెళ్ళిపోతుంటుంది. రాఘవయ్యకు మందులు ఇవ్వటం, అన్నం పెట్టటం, భాగవతం చదివి వినిపించటం, వంట మనిషికి సామాన్లు కొలిచివ్వటం. క్రమంగా ఆ గృహ నిర్వహణ భారమంతా తన పైన వేసుకుంది. నేనెందుకు ఆ ఇంట్లో, ఆ పిల్ల చూసుకుంటోందిగా అని తను పొలం వెళ్తున్నాడు శ్రీనివాస్. కమల సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆమెతో పాలు, పెరుగు, కూరలు పాలేరు చేత పంపిస్తుంటాడు ప్రతిరోజు రాఘవయ్య. అవన్నీ ఎందుకు పంపిస్తారు అని మొహమాటంగా 4-5 సార్లు అన్నాడు బాపిరాజు. మాకు ఎక్కువగా ఉన్నాయి, పారపోయలేక సరా. మరి మాట్లాడుకో అన్నాడు రాఘవయ్య నవ్వేస్తూ. కరణం బంగారు పిచ్చికని పట్టాడు రోయ్. కూతుర్ని రాఘవయ్య కొడుక్కి అంటగడతాడు కాబోలు, అందుకే ఎరవేశాడు అని ఇంకా ఎన్నో మాటలు ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తున్నాడు బాపిరాజు. వర్ధనమ్మ సంవత్సరీకాలకి రానేనని, సెలవు లేదని ఉత్తరం రాశాడు రామారావు. బాపిరాజు కుటుంబమే ఆ 4 రోజులు ఆదుకొని జరిపించేశారా కార్యం. లలిత FA పాస్ అయింది, BAలో జాయిన్ అవుతుంది. మీరంతా క్షేమమని భావిస్తాను అని ఉత్తరం వచ్చింది రామారావు దగ్గర నుంచి. చదువుతున్న రాఘవయ్య సహించలేకపోతున్నాడు. ఇంకా ఎంతవరకు చదివిస్తాడు? పెళ్లి చేస్తాడో మరో సంబంధం చేసుకోమన్నాడు. ఖచ్చితంగా రాసేస్తాను. వేషాలేస్తున్నాడు. నాకు ఇష్టం లేదు, వాడికి ఇష్టం లేదు. అది చదవటం వద్దు అని చెప్తే వినక్కర్లే. BAలో జాయిన్ అవుతుందట. ఇక్కడ మేము ఇల్లు చూసే దక్షత లేదని ఏడుస్తుంటే అది కాలేజీలో చదివి డిగ్రీలు సంపాదిస్తుందట. పెళ్లి చేస్తాడో లేక పై సంబంధం చేసుకోమంటాడో తేల్చేస్తాను. ఇంకా ఇలాంటి ఆలోచనలతో ఆవేశపడిపోయాడు. ఆ వేళ అతనికి అన్నం సహించలేదు. BP ఎక్కువైంది. నీరసంగా కళ్ళు మూసుకున్నాడు. రాత్రి 10 గంటల వేళ. శ్రీనివాస్ అని పిలిచాడు రాఘవయ్య. ఏ నాన్న పిలిచారా అంటూ వచ్చాడు శ్రీనివాస్. ఇలా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రాఘవయ్య తన మంచం దగ్గర ఉన్న బల్ల చూపిస్తూ. కూర్చుంటూ, ఈవేళ మీ ఒంట్లో బాగున్నట్టు లేదు. BP వచ్చినట్టుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏదో అనవసరంగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నారా అని అడిగాడు అతడు. అనవసరంగా ఎప్పుడూ ఆలోచించను, ఆవేశము పడను. ఒకటి అడుగుతాను, నీ ఉద్దేశం చెప్తావా? అడగండి. కమలను పెళ్లి చేసుకుంటావా? నాన్న, ఎందుకలా చెల్లించిపోతావు? చెప్పు. కమలను ఈ ఇంటి పెద్ద కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఈ ఇంటి పెద్ద కోడలు ఎవరో అమ్మ నిర్ణయించింది ఎప్పుడో. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోక రెస్ట్ తీసుకోండి. చివాలన లేచి నిల్చున్నాడు శ్రీనివాస్. అమ్మ నిర్ణయించింది కానీ దైవ నిర్ణయం ఉండొద్దు అని నవ్వి, ఇదిగో మీ మామ రాసిన ఉత్తరం చదువు అంటూ దిండి కింద మడతపెట్టిన దాచిన ఉత్తరం తీసి శ్రీనివాస్కి ఇచ్చాడు రాఘవయ్య. ఏమిటి రాశాడు అని ఆత్రంగా కవరు మడత విప్పుతున్న శ్రీనివాస్ చెయ్యి వణికింది. చదివి తేలిగ్గా నవ్వేస్తూ, ఏముంది ఇందులో, తాను చదువుకుంటుంది అంతేగా అన్నాడు శ్రీనివాస్. BA చదివి నిన్ను పెళ్లాడుతుందా వెర్రివాడా? పెళ్లి చేసుకోదని ఎలా అనుకోగలరు? నేను మామయ్య గారింటికి ఒకసారి వెళ్ళాలనుకుంటున్నాను. 2-3 రోజుల్లో వెళ్తాను. బాపిరాజు మామయ్య దగ్గర మాత్రం ఏమీ నోరు జారకండి అంటూనే తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాస్.
మామయ్య కూతురు పెళ్లాడుతుందనే ఆశ వీణ్ణింకా వదలటం లేదు అనుకుని నిట్టూర్చాడు రాఘవయ్య. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తిరిగి తరువాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.